ఓం నమో వెంకటేశాయ. కోపదోష వివర్జిత ఆపగస్థాన పూజిత గోవింద గోవింద. జరసాచన సంగతో భవాన్ జరయాకింతవ భాగమాదధాసి తరసాచ మమాపదం శుభాన్ తరయాపాకురు చింతయా నితాంతం అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులను చేసుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షి సంఘపరియోజిత భక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాం భుజన్మ. శ్రీ గురుభ్యో నమః. సగర చక్రవర్తి గారి ఒక అశ్వమేధ యాగంలో ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించేశాడు. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి గారి తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి గారి తపస్సు చేసుకునే వృక్షానికి కట్టేశాడు, చెట్టుకు కట్టేశాడు. అక్కడికి తన పిల్లల్ని పంపించగలిగాడు సగర చక్రవర్తి గారు. వెతుక్కుంటూ వెళ్ళమంటే వెతుక్కుంటూ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు సుమతి అనే పేరు కలిగిన సగర చక్రవర్తి గారి భార్యకి పుట్టిన 60,000 మంది పిల్లలు. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ శబ్దం చేసుకుంటూ ఆయన మీద పొలోమంటూ పడేసరికి ఆయన కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచేసరికి ఆయన్ని ధిక్కరించిన పాపానికి వీళ్ళందరూ కాలి బూడిదైపోయారు. సగర చక్రవర్తి గారు 60,000 మంది పిల్లలు కాలి బూడిదైపోయారు, బూడిద గుట్టల్లా మారిపోయారు. మారిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇక్కడ జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది. కపిల మహర్షి గారు ఏకాంతం కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరూ లేరు, ఎవరూ చూసింది లేదు, చూసిన వాళ్ళు ఎవరు అక్కడికి చెప్పలేదు. ఆ సంఘటనకి ఒకే ఒక సాక్షి ఉన్నాడు, ఆయన కపిల మహర్షి గారు. ఆయనేమో సంఘటన జరగంగానే ఇది ఒక జరగవలసిన పని అనుకున్నాడు. యథాప్రకారం కళ్ళు మూసేసుకుని ఆయన చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. సో ఆ కళ్ళు మూసుకున్న ఆయనేమో ఎవరికీ చెప్పడు, ఈ జరిగింది ఎవరికీ తెలియదు. సగర చక్రవర్తి గారు పాపం విలవిల్లాడిపోయాడు. పిల్లలు వెళ్ళారు, యాగాశ్వం గురించి తెలియదు, అలాగే పిల్లల గురించి వార్త తెలియటం లేదు, ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆయన పాపం చాలా సంకటంలో పడ్డాడు. ఆయన సంకటాల్లో పడటంలో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, పిల్లల గురించి తెలియకపోతే, అందులో మాట వినే పిల్లలు కనిపించకుండా పోతే చాలా సంకటంగా ఉంటుంది. ఆ సంకటం ఒకటి. ఇది కాక ఈయన అశ్వమేధ దీక్షలో ఉన్నాడు. అశ్వమేధ దీక్షలో ఉండటం అంటే దీక్షా నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయి. అశ్వమేధ దీక్షా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. చూడటానికి రాజుగా వైభోగాన్ని పాటించవచ్చు, కానీ చాలా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని పాటించుకుంటూ ఉండాలి. అది సంవత్సరం పాటు అంటే కష్టం మీద పాపం వాళ్ళు నిర్వహించుకునేవాళ్ళు. సంవత్సరం దాటి సంవత్సరాలు అయిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలైనా ఆ యాగాశ్వం తిరిగి రాదు. ఆ యాగాశ్వం తిరిగి వస్తే కానీ ఈ అశ్వమేధం పూర్తి కాదు, ఈయనకి దీక్ష పోదు. ఈ యజ్ఞ దీక్ష సాగుతూనే ఉంది, యజ్ఞం మాత్రం పూర్తవటం లేదు. అది ఇంకా పెద్ద సంకటం. పిల్లలు ఒక సంకటం, యజ్ఞ దీక్ష అనేది ఒక సంకటం. ఆ సంకటంలో ఆయన పాపం కొట్టుమిట్లాడుతున్నాడు.
మరైతే నా సంకటాన్ని తీర్చమని రెండో భార్య పిల్లవాడినైనా చెప్పొచ్చు కదా. రెండో భార్యకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకున్నాం కదా, ఆవిడ పిల్లవాడికి చెప్పచ్చు కదా. అంటే యో అసమంజస ఇత్యుక్తః స కేశిన్యా నృపాత్మజః తస్య పుత్రోంశుమాన్నామ పితామహ హితేరతః అని శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. ఆ రెండో పిల్లవాడి పేరు కేశిని అనే భార్య, రెండో భార్య యొక్క పిల్లవాడి పేరు అసమంజసః. యోహ అసమంజసః ఇతి ఉక్తః. నిజానికి ఈయనకి పిల్లవాడు అసమంజుడు. ఈ పిల్లవాడికి తండ్రి గారు అసమంజుడు అని పేరు పెట్టుకున్నాడు. అసమంజః అంటే ఇతనితో సమానమైన వాడు మరొకడు పుట్టలేదు అనే అర్థం వచ్చేటట్లుగా అసమంజః అని పేరు పెట్టుకున్నాడు. కానీ ఇతనికి అసమంజసః, సమంజసుడు కాడు, మంచివాడు కాడు అనే పేరు వచ్చేసింది. అసమంజసః ఇది జనైరుక్తః. జనాలు అలా పేరు పెట్టుకున్నారు. అలా పేరు పెట్టుకోవడానికి ఇతని ప్రవర్తనే కారణమైంది. సహ కేశిన్యాహ నృపాత్మజః. కేశిని అనే భార్యకి పుట్టినటువంటి పిల్లవాడు. ఆయనకి పిల్లవాడు అసమంజుడి లేదా అసమంజసుడి పిల్లవాడు. తస్య పుత్రః అంశుమాన్ నామ. అంశుమాన్ అనే అతను ఉండేవాడు. సహా ఈ అంశుమాన్ అనే పిల్లవాడు మాత్రం పితామహ హితేరతః. తండ్రి గారి మీద కంటే తాతగారి మీద ఎక్కువ ఇష్టంగా ఉండేవాడు. తాతగారికి అనుకూలమైన పనులు చేయాలి అని ఎప్పుడూ తహతహలాడేవాడు. తండ్రి గారు దగ్గరికి రానిచ్చేవాడు కాదు. తండ్రి గారు తన పిల్లవాడిని కూడా దగ్గరికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. యో సమంజస ఇత్యుక్తః సకేశిన్యాః నృపాత్మజః తస్య పుత్రోంశుమాన్ నామ పితామహ హితేరతః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటి, నేను చెప్తున్న సమాధానం ఏమిటి? మనం అడిగిందేమో ఇంకో భార్య ఉంది కదా, భార్యకో పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడిని పంపించి యాగాశ్వాన్ని వెనక్కి తెప్పించుకోవచ్చు, జరిగిందేంటో తెలుసుకోవచ్చు అని కదా మనం అడిగింది. అలా ఎందుకు చేయలేదు అని అడిగింది కదా మనం. ఈయనేమో అంశుమాన్ నామ పితామహ హితేరతః, అతను మాత్రం పితామహుడంటే ఇష్టంగా కూర్చున్నాడు. కానీ ఈ అసమంజస అనేవాడు లోకంలో అసమంజసుడిగా పేరు పొందాడు అని అంటున్నారు. ఏమిటిది అంటే, కాదు, అసమంజస ఆత్మానం దర్శయన్ అసమంజసం జాతిస్మర పురా సంగాత్ యోగీ యోగాద్ విచాలిత అని అసమంజసుడి గురించి చెప్తున్నారు. అసమంజస, ఈ అసమంజసుడు నిజానికి అసమంజుడిన. ఆత్మానం దర్శయన్ అసమంజసం, తనను తాను అసమంజసుడిగా, మంచివాడు కానివాడుగా జనాలకి చూపించుకోవడం మొదలుపెట్టాడు. ఈయన చూపిస్తేనే జనాలు ఈ పేరు పెట్టారు. ఈయన ప్రవర్తన, ఈయన కావాలని తనను తాను దాచుకుని తన లోపల ఉన్నటువంటి జ్ఞానాగ్నిని బయటపడనివ్వకుండా బయటికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే, మంచి పనులు చేయట్లేదు, రాజుగారి పిల్లవాడిగా ఇతను చాలా చండాలంగా ఉన్నాడు అని అసమంజస అని పేరు పెట్టుకున్నారు. అసమంజస వస్తుతః అసమంజసుడు కాడిన. ఆత్మానం దర్శయన్ అసమంజసం, తనను తాను అసమంజసుడిగా చూపించుకుంటున్నాడు. ఎందుకు చూపించుకుంటున్నాడంటే, పురా యోగి, ఇతను గత జన్మలో యోగి వై ఉండి యోగాద్ విచాలిత, ఆ యోగం నుంచి బయటకు వచ్చేసాడు. యోగం నుంచి భ్రష్టుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఇతనికి యోగం అనేది కాస్త సిద్ధిస్తోంది, లేదా సమాధి స్థితి అనేది కుదురుతోంది. అలా కుదిరే సమయంలో యోగభ్రష్టుడైపోయాడు. సమాధి అనేది అందని స్థితికి వచ్చాడు. దానికి కారణం ఏంటి అంటే, సంగాత్, వాళ్ళు వీళ్ళు వచ్చి కలిశారు, లేదా ఇతనే అందరితోనూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఆ కాలక్షేపాలతో వ్యామోహాలను పెంచుకుంటూ ఆ వ్యామోహాలతో ఈ సమాధిని పక్కన పెట్టేసి నిత్యం చేయవలసిన సాధనని సరిగ్గా చేయకుండా పాడు చేసేసుకున్నాడు. పాడు చేసుకోవడంతో యోగాద్ విచాలిత, యోగభ్రష్టుడైపోయాడు. అది గత జన్మలో జరిగిన వృత్తాంతం. అది ఈ జన్మలో గుర్తొచ్చింది అతనికి. జాతిస్మర, జన్మ దగ్గర నుంచి ఈ వ్యవహారాలన్నీ గుర్తుంచుకున్నాడు. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. గత జన్మలో తాను చేసిన తప్పులేంటి, ఏం తప్పు చేస్తే సమాధి స్థితికి వెళ్ళే స్థాయి నుంచి యోగభ్రష్టుడయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని మొత్తం గుర్తున్నాయి. అందువల్ల ఈ జన్మలో ఎవరితోనూ ఏ సంబంధము పెట్టుకోకూడదు, ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు, ఆఖరికి కన్న కొడుకునైనా సరే దగ్గరికి రానివ్వకూడదు అని కఠినంగా నిర్ణయించుకుని అసమంజస ఆత్మానం దర్శయన్ అసమంజసం జాతిస్మర పురా సంగాద్ యోగి యోగాద్ విచాలిత. అందుకని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఆ పిచ్చి పిచ్చి పనులకి జనాలు అసమంజస అని పేరు పెట్టుకున్నారు. ఎవరు లోతుల్లోకి చూడరు కదా.
చేసే పనులను బట్టి పేరు పెట్టేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని లోకంలో ఎవరూ పట్టించుకోరు. రాజుగారి పిల్లవాడు, రాజుగారేమో మహాయోగ్యుడు, మహాసమర్థుడు, ఆయన ఒక భార్య పిల్లలేమో చాలా సమర్థులు, ఆయన వాళ్ళందరూ తండ్రి గారు ఏం చెప్తే అది వింటున్నారు, ఈయన మాత్రం ఇలా ఎందుకుంటున్నాడు అని ఎవరు తవ్వి చూడరు కదా. అందువల్ల జనాలు ఇతను చేసే పనులను చూసి అలాగే పేరు పెట్టారు. ఏం పనులు చేస్తున్నాడు ఇతను? ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం సరైవాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయన్ జనం. ఆచరన్ గర్హితం లోకే. అసలు లోకంలో ఎవరికైనా సరే ఇతని వ్యవహారం చూస్తే అస్సలు నచ్చదు, అలా నచ్చనట్టుగా ఉంటున్నాడు. ఆచరన్ గర్హితం లోకే. కానీ పాపం తండ్రి గారిని ఎదురిస్తున్న దాఖలాలు ఏం లేవు. తండ్రి గారు ఏం చెప్తే అది వింటున్నాడు, కాస్తైనా వింటున్నాడు. తండ్రి గారు మంచిగా ఉండమంటే మాత్రం వినడు, చదువుకోమంటే అది తప్ప మిగతా మంచిగా ఉండేటువంటి పిల్లలు లాంటివాడు. అందువల్ల తండ్రి గారి మాట మంచిగా ఉండు అనే మాట తప్ప మిగతా అన్నీ వింటున్నట్టే ఉన్నాడు. తండ్రి గారు పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు. పాపం అతనికి పిల్లవాడు కూడా పుట్టాడు. కాబట్టి తండ్రి గారు చెప్పిన కొన్ని మాటలు వింటున్నాడు, కానీ మంచిగా ఉండమంటే మాత్రం వినట్లేదు. ఆచరన్ గర్హితంలోకే అందరూ అసహ్యించుకునే పనులే చేస్తున్నాడు. జ్ఞాతీనాం కర్మ విప్రియం. అందులోనూ బంధువులు వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి ఎలా నచ్చకుండా ఉండాలో అలా పనులు చేస్తాడు. కర్మ విప్రియం, అసలు అసహ్య, వాళ్ళకి వెగటు పుట్టాలి ఇతన్ని చూస్తే, అలాంటి పనులన్నీ చేస్తాడు. ఏం చేస్తాడు అంటే చాలా చేశాడు. ఒక్క పని చేశాడు, మొచ్చుక్కి చెప్పుకుందాము. సరైవాం క్రీడతో బాలాన్ ప్రాస్యత్. ఎవరైనా పిల్లలు ఆటలాడుకుంటుంటే రాజ్యంలో ఈయన అక్కడ హాజరవుతాడు. ఆ పిల్లవాడిని ఎత్తేసుకుంటాడు. ఎత్తుకుని హడావిడిగా పరిగెత్తుకెళ్ళి, అయోధ్యలో కదా వీళ్ళు ఉన్నారు, అయోధ్య పక్కనే సరయూ నది పారుతూ ఉంటుంది, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సరయూ నదిలో పారేస్తాడు. క్రీడతో బాలాన్, ఆటలాడుకుంటూ ఉండే పిల్లల్ని సరైవాం ప్రాస్యత్, పారుతున్న సరయూ నదిలో పారేస్తాడు. ఆటలాడుకునే పిల్లల్ని సరయూ నదిలో పారేస్తే మళ్ళీ పిల్లలు రావద్దు. దాంతో జనముద్వేజయన్, జనాలందరూ భయపడిపోయారు, పిల్లల్ని దాచేసుకున్నారు. అఫ్కోర్స్ వీళ్ళ ఆవిడ కూడా బహుశా పిల్లవాడిని అంశుమాన్ అనేవాడిని దాచేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఎక్కడ సరయూ నదిలో పారేస్తాడో అని భయపడి తాతగారి దగ్గర దాచినట్టుంది. అందువల్ల తాతగారి దగ్గర పెరిగి, తాతగారితో ఉండి పెరిగి, తాతగారంటేనే ఎక్కువ ఇష్టంగా ఉన్నాడు అంశుమాన్ అనే ఈ అసమంజసుడి యొక్క కొడుకు కూడా. జనాల్ని భయపెడుతున్నాడు. జనాల్ని భయపెడితే వాళ్ళు నా జోలికి రారు. బంధువులు ఊతనే వచ్చి కబుర్లు చెప్తారు. సాయంత్రం 6 అయితే చాలు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ హాజరవుతారు. హాజరయ్యి పండక్కి పబ్బాలకి వచ్చి కబుర్లు చెప్తారు. అలా కబుర్లు చెప్పకూడదంటే ఏం చేయాలి? ఇలా అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి కాలక్షేపం చేసేస్తే యోగం అంతా పోతుంది, ఈ సంఘం అనేది ఏర్పడితే సమాధి స్థితి అందదు అనే భయంతో ఈయన జనాల్ని భయపెట్టి జనాలకి తనంటే ద్వేషాన్ని కలిగించి తనకు దూరంగా ఉండేటట్టు చేసుకుంటున్నాడు. ఇలా పిచ్చి పనులు చేస్తున్నట్లు కనిపిస్తూ అతను జనాల్ని దూరంగా ఉంచుకున్నాడు. ఆచరన్ గర్హితంలోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం సరైవాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయం జనం. యోగి అండి బాగానే ఉంది, యోగం ఏదో గత జన్మలో యోగభ్రష్టుడయ్యాడు, పాడైంది, అది గుర్తొస్తే కూర్చుని ముక్కు మూసుకుని ఏకాంతంలో జపం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, అంతే తప్ప ఊళ్ళో ఉండే పిల్లల్ని సరవిలో పారేస్తామంటే అదేం యోగం, అదేం పాడు యోగం, ఇదేం పనికి వస్తుంది? జనాల్ని భయపెట్టాలి, జనాలతో సంఘం ఉండకూడదు అంటే ఏం పని పెట్టాడు? ఇది పాపానికి కదా దారి తీస్తోంది. పిల్లలందరినీ తరవిలో పారేసి వాళ్ళందరూ పోతే ఈ భ్రూణహత్య, బాలహత్య అనేది మహాపాతకం కదా, ఎవరూ చేయకూడదు అది. దాన్ని చేసిన వాడు ఈ మహాయోగి ఎందుకు అవుతాడు? అందులో మీరెందుకు చెప్తున్నారు? మీ నోటితో ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఏవం వృత్తః పరిత్యక్తః పిత్రా స్నేహం అపోహ్యవై యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ. ఏవం వృత్తః, ఈ సగర చక్రవర్తి గారికి 3వ సంకటం అయింది ఇది. ఏమిటి? ఈ అసమంజుడి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంత మితిమీరిపోతున్నాయి? ఊళ్ళో ఆడుకునే పిల్లవాడిని బతకనివ్వటం లేదు, అందరినీ ఎత్తి తీసుకెళ్ళి సరవిలో పారేస్తున్నాడు అని కంప్లైంట్లు వస్తున్నాయి. ఏవం వృత్త, పిల్లల్ని పారేస్తున్నాడు అనే కంప్లైంట్ వచ్చేసరికి తండ్రి గారికి అసలే కసి మీద ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కదా, కసి కాదు ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండేటువంటి తండ్రి గారు పరిత్యక్త, ఇతన్ని నువ్వు అసలు రాజ్యంలో ఉండొద్దు, నువ్వు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో అని అన్నాడు. స్నేహం అపోహ్య,
అసలే పిల్లలు 60,000 మంది పిల్లలు కనిపించడం లేదు. పిల్లలంటే ఎంతైనా ప్రాణం ఉంటుంది కదా ఆయనకి. వాళ్ళు కనిపించట్లేదు, మిగిలిన ఏకైక నలుసు వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు అనే భయం ఉంది కదా. ఉన్నా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఇతని మీద వచ్చేటువంటి కంప్లైంట్లన్నీ భరించలేక అతను స్నేహం అపోహ్య చివరికి పుత్రుడి మీద ఉండే స్నేహాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. ఏవం వృత్త పరిత్యక్త పిత్రా స్నేహం అపోహ్యవై. అప్పుడు ఈయన తన శక్తిని, యోగశక్తిని చూపించాడు. యోగైశ్వర్యేణ, యోగం ద్వారా వచ్చినటువంటి శక్తితో బాలాన్ తాన్ దర్శయిత్వా, ఆ సరయువులో పారేసినట్లు కనిపించిన పిల్లలందరినీ బయటికి తీసి తన యోగశక్తితో ఎక్కడో దాచాడు, సరయులోనో మరో చోట దాచాడు. వాళ్ళందరినీ బయటికి తీసి ఒక్క పిల్లాడిని అంటే ఒక్క పిల్లాడిని వదలకుండా అందరినీ వాళ్ళ ఇళ్ళకి చేర్చేసి ఈ దేశ బహిష్కార శిక్షను మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఒప్పేసుకుని తతో యయౌ, అయోధ్య నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అయోధ్య నుంచి బయటికి వెళ్ళిపోతూ పిల్లలందరినీ యోగశక్తి ప్రభావంతో తెచ్చేసి వాళ్ళ ఇంట్లోకి పంపించేశాడు. అందరూ ఏంటి పిల్లలు ఇంటికి వచ్చారు అని సంతోషించి ఈ సంతోషకరమైన వార్తను రాజుగారికి చెప్పి, లేదండి ఆయన ఏం చేయలేదండి అని చెప్పి రాజుగారి రాజ్య బహిష్కార శిక్షను రద్దు చేసే లోపల ఎవరికీ కనిపించకుండా అడవులకు పారిపోయాడు. ఏవం వృత్త పరిత్యక్త పిత్రా స్నేహం అపోహ్యవై యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ. కాబట్టి పాప కార్యాలంటూ ఏం చేయలేదు, అసహ్యం వేసే పనులు చేశాడు. ఈ పాపంలా కనిపించేటువంటిది కూడా పాపం పూర్తిగా కాదు. ఆయన కొన్నాళ్ళు దాచాడు వాళ్ళని, తన పని కావాలి కదా, అందుకని దాచాడు. సంఘం అనేది పనికిరాదనుకుని బహిష్కార శిక్ష తనంతట తాను వేయించుకుని హాయిగా అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడైతే ఏకాంతంగా కూర్చోవచ్చు. ఇంతవరకు తండ్రి గారి అనుమతి లేకుండా అడవికి వెళ్ళలేడు. తండ్రి గారు ఎప్పటికీ అనుమతి ఇవ్వడు అని తెలుసు కాబట్టి తండ్రి గారు శిక్ష వేసి పంపించేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు జనాలకి అర్థమైంది, ఈయన ఎవడో మహాయోగి, మనం ఈయన యోగ చర్యలను అర్థం చేసుకోలేకపోయాము అని యథాప్రకారం అర్థమైంది. అయోధ్యా వాసిన సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్ట్వా విసిస్మిరే రాజన్ రాజాచాప్యన్వతప్యత. అయోధ్యావాసిన సర్వే, అయోధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా బాలకాన్ పునరాగతాన్, వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చేసరికి దృష్ట్వా వాళ్ళని చూసి విసిస్మిరే చాలా ఆశ్చర్యపోయారు. అయ్యో ఎంత పని జరిగింది, వీళ్ళందరూ సరైవులో పడిపోయారని అనుకున్నాము, పోవటానికి కారణం అసమంజసుడు అనుకున్నాము, మళ్ళీ యథాప్రకారం వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ ఏం జరిగిందో తెలియదు అంటున్నారు, అయ్యో మనం అనవసరంగా ఆయన మీద కంప్లైంట్ చెప్పామే అని అప్పుడు బాధపడ్డారు. రాజన్, ఓ మహారాజా, రాజ్యంలో ప్రజలందరూ ఓ రకంగా ఉంటారు. వాళ్ళకి మంచి అనుకున్నది వాళ్ళు అనుకున్న మంచి అనేది జరిగినప్పుడు ఓ గట్టిగా పొగుడుతారు. వాళ్ళకేమైనా కాస్తంత ఇబ్బంది వస్తే పొలం అంటూ మీద పడి కంప్లైంట్లు చెప్తారు. సామాన్య ప్రజల యొక్క స్వభావం అలాగే ఉంటుంది. వాళ్ళ కష్టాలన్నిటికీ ప్రభుత్వమే కారణం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. మనమేం చేశాము, మనమేం తప్పు చేసుకున్నాము, మనం ఎక్కడ జాగ్రత్త చేసుకోవాలి, ఇలాంటివి ఏమీ ఆలోచించరు. ఏమొచ్చినా అన్నిటికీ పాలకుడే కారణం అని కట్టబెడతారు ప్రజల యొక్క స్వభావం. కాబట్టి ఆ స్వభావం ప్రకారం వాళ్ళు తర్వాత అంతా తెలిసిన తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ బాగున్న తర్వాత అయ్యో అని అనుకుని రాజుగారికి మెల్లగా ఎప్పటికో చెప్పారు. కంప్లైంట్ అంటే వెంటనే చెప్తారు కానీ మంచి జరిగితే వెంటనే చెప్తారా? చెప్పరు కదా. నిదానంగా ఎప్పటికో చెప్పేసరికి రాజుగారు కూడా, సగర చక్రవర్తి గారు కూడా అన్వతప్యత చాలా బాధపడ్డాడు. అసలే 60,000 మంది పిల్లలు కనిపించట్లేదు అనుకుంటే ఇంతటి మహాయోగిని, ఇంతటి యోగైశ్వర్య సంపన్నుణ్ణి వదులుకున్నానే అని చాలా బాధపడ్డాడు. కానీ బాధపడితే ఏం లాభం? రాజ్య బహిష్కార శిక్షని ఆయన ఇంకా ఆ ఆర్డర్ని అలాగే చేతిలో పెట్టుకుని హాయిగా ఎక్కడో అడవుల్లో ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి, యోగ సాధన చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన తిరిగి రాలేదు, కనిపించలేదు. తన ఆనవాళ్ళని ఎక్కడా బయట పెట్టలేదు. ఆయన అసమంజసుడు మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడి నుంచి అక్కడే సాధన చేసుకుని సిద్ధి పొంది వెళ్ళిపోయాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండకపోయేసరికి తానే పరిస్థితుల్ని కల్పించుకుని ఈ ఏకాంతాన్ని సాధించుకున్నాడు. ఆ జీవి యొక్క సంస్కారము, ఆ జీవి యొక్క జాతి స్మృతి, ఆ జీవుడి యొక్క యోగ సాధన అనే వాటికి అది సరిపోతుంది. దాని ప్రకారం అతను చేసుకున్నాడు. అయోధ్యావాసిన సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్ట్వా విసిస్మిరే రాజన్ రాజాచాప్యన్వతప్యతాం. అంశుమాంశ్చోదితో రాజ్ఞా తురంగాన్వేషణే యయౌ
పితృవ్య ఖాతానుపథం భస్మాంతి దదృశయ హయం. ఇప్పుడు కనిపించకుండా పోయిన పిల్లవాడిని గురించి ఆలోచిస్తే మాత్రమే ఉపయోగం. గుర్రం తెస్తామని వెళ్ళిన పిల్లలు కనిపించకుండా వెనక్కి రాకుండా ఉన్నారు అనేది పెద్ద సమస్యే కదా. ఈ యజ్ఞ దీక్ష ఎప్పటికీ అవ్వటం లేదు అనేది కూడా సమస్యే కదా. దీక్ష పూర్తవ్వాలి, యజ్ఞం పూర్తవ్వాలి కదా. దాంతో ఆయన యజ్ఞం గురించి ఆలోచించక తప్పలేదు. పిల్లవాడిని గురించి పక్కన పెట్టి యజ్ఞాన్ని ఎలాగైనా పూర్తి చేసేద్దాము అనేటువంటి ఆలోచనకి రాక తప్పలేదు. ఆ ఆలోచనలో భాగంగానే ఉన్న ఒకే ఒక మనవడు, అంశుమాన్ అనే మనవడు, ఇతన్ని యజ్ఞాశ్వం కోసం పంపించక తప్పలేదు. అంశుమాంశ్ చోదితో రాజ్ఞ. సగర చక్రవర్తి గారు మనవడిని పిలిచి అంశుమంతా నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి మీ బాబాయిలు ఎటు వెళ్ళారో చూసి, లేదా మీ బాబాయిలో పెదనాన్నలో వాళ్ళు ఎటు వెళ్ళారో చూసి, వాళ్ళు వెళ్ళిన దారిని ఒకసారి కనుక్కుని గుర్రం వాళ్ళకి దొరికిందో లేదో, వాళ్ళు ఎక్కడైనా బందీలుగా ఉన్నారో లేదో అసలు విషయాలు తెలుసుకుంటారా నాయన అని చెప్పారు. అంశుమాంశ్ చోదితో రాజ్ఞ. దాన్ని వెంటనే విన్నాడు ఇతను. వెళ్తానండి, నేను వెళ్తానండి అన్నాడు. అని తురంగాన్వేషణే యయౌ. గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. గుర్రాన్ని వెతుక్కోవడం అంటే గుర్రం వెతకడం ఒక్కటే పని కాదు, బాబాయిలు పెదనాన్నలో ఏమయ్యారో అని తెలుసుకోవటం కూడా పని. అందువల్ల పితృవ్య ఖాతానుపథం. వీళ్ళు భూమి మీద గోతులు చేసుకుంటూ వెళ్ళారు కదా, ఆ గోతుల దారినే పట్టుకుని వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడెక్కడ తవ్వుకున్నారు, ఎక్కడెక్కడ తవ్వి ఎటు వెళ్ళారు అని ఎంక్వైరీ చేసుకుంటూ అటువైపే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎక్కడికి చేరాడు? శ్రీశుకుల వారి మాట ప్రకారం అయితే ఈశాన్య భాగంలో ఒక చోటకి చేరాడు. ఏంటి? ఒంటరి చెట్టు, చెట్టు కింద ముని, ఆ చెట్టు కట్టిన గుర్రం అనే సీన్ ఉండే చెట్టు, ఆ పిక్చర్ ఉండే చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది? భస్మాంతి, మొత్తం బూడిద గుట్టలు. 60,000 మంది ఎముకలు కూడా మిగలకుండా బూడిదైపోతే ఎంత బూడిద ఉంటుంది, ఎంత పెద్ద గుట్ట ఉంటుంది, లేదా గుట్టలు ఎలా ఉంటాయి, అలాంటి గుట్టలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. భస్మాంతి ఆ సమీపానికి వెళ్ళాడు. చూస్తే ఆ బూడిద గుట్టల దగ్గరికి వెళ్ళి, ఈ బూడిద గుట్టలు ఏంటి, అందులోనూ చూస్తే కొంతమంది మనుషులు ఇలా బూడిదయ్యి అలా ఉన్నారు అన్నట్టుగా ఉంది కదా, ఏం జరిగింది అని ఒకసారి తేరిపారు చూస్తే దదృశే హయం. దూరంగా గుర్రం కనిపించింది. ముందు గుర్రం కనిపించింది. ఎందుకంటే ఇతను బయలుదేరింది బాబాయిల్ని వెతకాలి, గుర్రాన్ని వెతకాలి అనే లక్ష్యంతో కదా. కాబట్టి బాబాయిలు దొరికారు, బూడిద గుట్టలై దొరికారు. ఇతని లక్ష్య శుద్ధిలో భాగంగానే ఇతనికి ముందు గుర్రం కనిపించింది, గుర్రమే దొరికింది. అంశుమాంశ్ చోదితో రాజ్ఞ తురంగాన్వేషణే యయౌ పితృవ్య ఖాతానుపథం భస్మాంతి దదృశే హయం. తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యమధోక్షజం అస్తౌత్ సమాహితమనాః ప్రాంజలి ప్రణతో మహాన్. ఈ అంశవంతుడు సామాన్యుడు కాడు. ఇతను తరువాత గుర్రాన్ని చూసిన తర్వాత ఆ గుర్రాన్ని కట్టిన చెట్టును చూశాడు. చెట్టు కింద ముని కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు అని అప్పుడు చూశాడు. తత్ర ఆసీనం మునిం వీక్ష్య. గుర్రాన్ని చూసిన తర్వాత మునిని చూసి ఈయనెవరు అని ఒకసారి తేరిపారు చూశాడు. ఇతని ప్రభావానికి ఈయన ఉన్నది కపిల మహర్షి అని అర్థమైపోయింది. కపిలాఖ్యం, కపిలుడు అనే పేరుతో ఉన్న పరమాత్మ అంశ ఈయన అని అర్థం చేసేసుకున్నాడు. అధోక్షజం, మన ఇంద్రియాలు గనక హెచ్చు తగ్గులు చేస్తే వాటి పీచం అణిచేవాడు ఈయన అని కూడా అర్థం చేసుకున్నాడు. అధోక్షజం, మన ఇంద్రియాలు ఉద్రేకాన్ని పుట్టించినా, లేకపోతే చూసిన వెంటనే కళ్ళు ఎర్ర చేసినా, ఏం చేసినా సరే ఆ ఇంద్రియాల పీచమంతా అణిచేస్తాడు. అందులో ఏం మిగల్చడు, మొత్తం బూడిద చేసి అక్కడ అట్టి పెడతాడు అని అర్థం చేసుకున్నాడు. ఆయన చేసినా చేయకపోయినా ఆయనతో పెట్టుకుంటే జరిగేది అదే అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని సమాహిత మనాహ, ముందు అక్కడ జాగ్రత్తగా ఓ చోట కూర్చున్నాడు. కూర్చుని మనస్సుని సమాధానం చేసుకున్నాడు. మనస్సుని మొత్తాన్ని ఏకాగ్రం చేసుకున్నాడు. దాదాపు సమాధి స్థితిలోకి వెళ్ళేటట్లుగా మనస్సును చూసుకున్నాడు. మనస్సును చూసుకుని ఆ మనస్సుని ఏకాగ్రం చేసి, ఆ ఏకాగ్రమైన మనస్సులో సమాధి స్థితికి వచ్చే స్థాయిలో ఉండేటువంటి మనస్సులో స్తుతి మొదలుపెట్టాడు. అస్తౌత్, చక్కగా ఆ కపిల మహర్షిని స్తుతి చేశాడు. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు కదా, కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉండే మహర్షిని ఎలా లేపాలి అంటే ఆయన ముందు కూర్చుని మనం కూడా ఆ స్థితికి వెళ్ళి, సమాధి స్థితి లాంటి స్థితికి వెళ్ళి
కుదిరితే సమాధి స్థితికి వెళ్ళి అక్కడ నిదానంగా ఆయనకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసుకునే విధానంలో మొదలుపెట్టాడు. అస్తౌత్ సమాహిత మనాహ. ప్రాంజలి, 2 చేతులు జోడించుకున్నాడు. ప్రణత, బాగా వినయంగా ఉన్నాడు. వాస్తవానికి ఇంత పని జరగాలి అంటే ఈయన చాలా గొప్పవాడవ్వాలి. ఒక యోగిని గుర్తించాలంటే ఇతనిలో చాలా సామర్థ్యం ఉండాలి, యోగశక్తి ఉండాలి. కనిపించిన ప్రతివాడిని యోగి యోగి అంటున్నారు అని అనుకోవడానికి కూడా లేదు. యోగులైతేనే వాళ్ళని కనిపించేట్టు చూపిస్తున్నారు. కాబట్టి ఈయన మహాయోగి అని అనుకోవాలి. అలాంటి యోగంలో కూడా ఎదుటివాడి సమాధి స్థితిని గుర్తుపట్టగలిగినటువంటి యోగ ప్రభావం ఇతనికి కూడా ఉంది. కాబట్టి అంత గొప్పవాడు, అంత గొప్ప సాధకుడు, సిద్ధుడు. మరి కపిల మహర్షితో తలతూగేవాడైతే కాకపోవచ్చు, కానీ కపిల మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్న ఆయన్ని ప్రార్థించడానికి అలాంటి దారే సరి అయింది అని తెలుసుకోగలిగిన, ఆచరించగలిగినటువంటి స్థాయిలో అయితే తప్పనిసరిగా ఉన్నాడు. అందువల్ల ఈయన ఈ పని మొదలుపెట్టాడు. అంశమంతుడు సమాధి స్థితిలో ఉన్న కపిల మహర్షిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యమధోక్షజం అస్తౌత్ సమాహితమనాః ప్రాంజలి ప్రణతో మహాన్. అంశుమానువాచ. అంశుమంతుడు సమాధి స్థితిలో లోపల మనస్సులో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనని కపిల మహర్షికి వినిపించేటట్లుగా స్తుతి చేస్తున్నాడు. న పశ్యతి త్వాం పరమాత్మనో జనః న బుధ్యతేద్యాపి సమాధియుక్తిభిః కుతో పరే తస్య మనశ్శరీరధీ విసర్గసృష్టా వయమప్రకాశాః అనే శ్లోకంతోనూ పై 2-3 శ్లోకాలతోనూ. స్వామి, నువ్వు పరమాత్మవి. పరమాత్మమైనటువంటి నిన్ను నా బాబాయిలు చూడలేకపోయారు. పరమాత్మ అనే దృష్టితో నిన్ను చూడలేకపోయారు. అఫ్కోర్స్ నేను కూడా నిన్ను పరమాత్మ అనే దృష్టితో చూడలేకపోతున్నానేమో. నపశ్యతి త్వాం. ఏ మనిషి, నాలాంటి సగటు మనిషి నిన్ను పరమాత్మగా చూసి కనిపెట్టగలగటం అనేది జరిగే పని కాదు. నపశ్యతి త్వాం పరమాత్మన. సగటు మనిషి ఏంటి? అజనః, జన్మలేడు, అజుడు అనే పేరుతో ఉండేటువంటి బ్రహ్మగారే నిన్ను కనిపెట్టలేకపోయాడు కదా. పరమాత్మగా నిన్ను కనిపెట్టలేక 100 సంవత్సరాల పాటు తామర తూడను పట్టుకుని ఎందుకు దిగుతూ కూర్చున్నాడు కదా, టైం వేస్ట్ చేసుకున్నాడు కదా. అజనః నబుధ్యతే. ఆయనకే నువ్వు పరమాత్మగా అర్థం కాలేదు, ఆయనే నిన్ను పరమాత్మగా గుర్తించలేకపోయాడు. అసలు నిజం చెప్పాలంటే అద్యాపి ఈరోజు కూడా ఆయనకి నువ్వు పరమాత్మగా సరిగ్గా తెలిసావా లేదా తెలీదు. సమాధి యుక్తిభి, సమాధి స్థితిలోకి వెళ్ళినా, లేకపోతే యుక్తి అంటే యోగ సాధనా విధానాలతో కానీ దేంతోనైనా సరే నిన్ను పరమాత్మగా బ్రహ్మగారైనా గుర్తించాడా లేదా అంటే సందేహాస్పదమే. కాబట్టి బ్రహ్మగారికే నువ్వు పరమాత్మగా కనిపించలేదు, బ్రహ్మగారే నిన్ను పరమాత్మగా సరిగ్గా గుర్తించలేకపోయాడు. కుతోపరే, మిగతా వాళ్ళు ఏ లెక్కకు వస్తారు? మా బాబాయిలు కావచ్చు, నేను కావచ్చు, మిగతా సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ నిన్ను పరమాత్మగా ఏమని గుర్తిస్తారు? కుతోపరే. ఎందుకంటే తస్య మనశ్శరీరధీ విసర్గసృష్టా వయం. మా బాబాయిలు కానీ, నేను కానీ, మిగతా సామాన్య ప్రజలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా తస్య నిన్ను పరమాత్మగా గుర్తించలేని బ్రహ్మగారి యొక్క మనశ్శరీరధీ విసర్గసృష్టా, ఆయన యొక్క సృష్టిలో భాగాలము. ఆయన మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని, ఈ మూడింటిని సృష్టి చేస్తే మనః శరీర ధీ విసర్గ సృష్టి చేస్తే అందులోకి ప్రవేశించి, జీవులం కదా మేమందరము, జీవులమైనటువంటి మేమందరము అందులోకి ప్రవేశించి, ఒక్కొక్క శరీరాన్ని ఎంచుకుని అందులోకి ప్రవేశించి, ఆ శరీరం పుట్టినప్పుడు, ఆ మనస్సు పుట్టినప్పుడు, ఆ బుద్ధి పుట్టినప్పుడు మమ్మల్ని మేము పుట్టినట్లుగా భావిస్తున్నాము. విసర్గ సృష్ట. శరీరం పుట్టిన వెంటనే శరీరంలోకి ప్రవేశించి మేము కూడా పుట్టాము అనుకుంటున్నాం. మనస్సు పుట్టిన వెంటనే మనస్సులోకి ప్రవేశించి మేము కూడా పుట్టాము. బుద్ధి ఎప్పటికప్పుడు బుద్ధి పుడితే నాకు బుద్ధి పుట్టింది అని కాకుండా నన్ను నేను పుట్టినట్లుగా, నాలో నేను మార్పును కూడా చూసుకునేటట్లుగా మేము భ్రమపడుతున్నాము. మనశ్శరీర ధీ విసర్గ సృష్టా వయం. అప్రకాశా, మనం ఎవరికి
బ్రహ్మగారి సంగతి పక్కన పెట్టండి, మా బాబాయిలు, నేను, సామాన్య ప్రజలు, మాలో ఎవ్వరికీ కూడా ప్రకాశం, జ్ఞానం అనేది లేదు. నేనెవరు అనేటువంటి ప్రశ్నకు మా దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు, సరి అయిన సమాధానం లేదు. నేనెవరు అంటే నేను శరీరాన్ని, నేనెవరు నేను మనస్సుని, నేనెవరిని నేను బుద్ధిని అని ఆయా సందర్భాలకి తగినట్లుగా చెప్తారు. ఆయా సందర్భాలకు తగినట్లుగా ఆయా ఉపాధులతో కలిపి చెప్పటమే తప్ప అసలు మేమెవరము అనే ప్రశ్నకే మా దగ్గర సమాధానం లేదు. మాకు అసలు స్వరూపం అనే దాని యొక్క ప్రకాశం, వెలుగు అనేది తెలియదు. అందులోనూ పరమాత్మగా నీకున్నటువంటి తత్వం, నీ తత్వం, వీటిని గురించి మాకు అస్సలు ఐడియా లేదు. అందువల్ల తెలియని వాళ్ళం మేము. తెలియని వాళ్ళలో మాలో మా బాబాయిలు తెలియక తప్పు చేశారు కాబట్టి వాళ్ళని మన్నించవలసింది. నేను అలాంటి తప్పు చేసిన వాడినే, నన్ను మన్నించవలసింది. మిగతా ప్రజలు ఉన్నారు, వాళ్ళను కూడా మన్నించవలసింది అని ప్రార్థించాడు. నపశ్యతి త్వాం పరమాత్మనో జనః నబుధ్యతేద్యాపి సమాధియుక్తిభిః కుతోపరే తస్య మనశ్శరీరధీ విసర్గసృష్టాః వయం అప్రకాశాః అని అన్నాడు. ఇంకా కూడా మంచి మంచి భావాలతో అంటున్నాడు. కానీ ఈ అధ్యాయంలో ఇంకా 9 శ్లోకాలు ఉన్నాయి. ఆ 9 శ్లోకాలు ఒకరోజు కూర్చుంటే పూర్తవుతాయి. ఇప్పుడు మొదలు పెడితే కాలం బాగా ఎక్కువ తీసుకుంటుంది. అందుకని మనం ఇక్కడ ఆపుకుందాము. అంశవంతుడి వాక్యమే మనం గట్టిగా అర్థం చేసుకోవాల్సింది. చాలామందికి నువ్వెవరువు అంటే జోక్ మాత్రమే ఇది. ఏదో దేశంలో నువ్వెవరివి అంటే అతను పనిచేసేటువంటి పదవి పేరు చెప్పాట. ఇది అందరికీ తెలిసిందే. పదవి పేరు చెప్పాడు. నువ్వెవరివి అంటే నేను ఫలానా పదవిలో ఉన్నవాడిని అని ఆ పదవి అనే అర్థం వచ్చేటట్లుగా పేరు చెప్పాడు. ఆయన్నే కొన్నాళ్ళు ఆగి, అతను రిటైర్ అయినంత వరకు ఆగి, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగారు నువ్వెవరివి అని. అడిగితే ఇందాక చెప్పిన పేరుకే రిటైర్డ్ అని పేరు పెట్టి ఆ పదాన్ని మళ్ళీ తిరిగి ఉచ్చరించాడు. అంటే ఆ పదవి నుంచి తనను తాను విడదీసుకుని చూసుకోలేకపోతున్నాడు. పదవి అనేది వచ్చేది, ఊడిపోయేది అనే మాట లేదు. పదవి వెనకాల ఎక్స్ అని పెట్టుకుని కొంతకాలం, ఆ పదవి పేరు పెట్టుకుని కొంతకాలం తనను తాను చూసుకుంటున్నాడే తప్ప ఆ పదవికి తనకి ఉండేటువంటి సంబంధం ఎంత తాత్కాలికం అనే విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు, దాని గురించి ఆలోచించడం లేదు. ఇది అందరికీ ఉండేటువంటి స్వభావం, మనందరికీ ఉండేటువంటి స్వభావమే. ఒకవేళ పదవులకి కొంతమంది లొంగితే లొంగవచ్చు, కొంతమంది శరీర ధర్మాలకి లొంగితే లొంగవచ్చు, కొంతమంది శరీరానికి ఉండేటువంటి జాతి ధర్మాలకు లొంగవచ్చు, కొంతమంది విద్య లాంటి వాటిని చేసుకోవచ్చు, కొంతమంది మరొక లక్షణాలని చెప్పుకోవచ్చు. మంచివాణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో మనకి తెలియదు. కాకపోతే రకరకాల ఉపాధి ధర్మాలను గురించే చెప్పుకోవటం అనేది అలవాటు. ఆ ఉపాధి ధర్మాలను గురించి చెప్పుకోవటం అనే అలవాటు ఎందుకు అనే అంశమంతుడి యొక్క ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కుని తీరాలి. ఇది మనకు ఎందుకు ఉపకరిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే, ఇది మనకి పారమార్థికంగా అసలు మనం ఎవరము అని తెలుసుకునేందుకు బాగా ఉపకరిస్తుంది. అలాగే వ్యవహార దశలో కూడా మనం దేన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాము, దేనికోసం పాకులాడుతున్నాము, ఆ పాకులాడుతున్నటువంటి ఆయా అంశాలకి మనకి ఉండేటువంటి సంబంధం ఎంతవరకు, అది శాశ్వతమా అశాశ్వతమా అని తెలుసుకోవడానికి కూడా చక్కగా పనికొస్తుంది. ఒకవేళ మనం ఎవరము లేదా నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే శాశ్వతంగా ఉండే సమాధానం చెప్పాలి. ఎప్పుడు అడిగినా ఒకే రకంగా సమాధానం చెప్పేట్లుగా ఆ సమాధానం ఉండాలి. మార్పు అనేది రాకూడదు. సైన్స్లో ఉన్న నియమాన్నే పాటించుకోవచ్చు. మనం చెప్పే సమాధానంలో మార్పు అనేది ఉండకుండా సమాధానం చెప్పేటట్లుగా ఉండాలి అని వ్యవహార దశలో కూడా చాలా బాగా పనికొస్తుంది. వ్యవహార దశలో పదవుల మీద లేదా మిగతా వాటి మీద పాకులాడటం, పాకులాడటం, దేవుళ్ళాడటం, లేకపోతే అదే ప్రాణం అన్నట్టు ఉండటం, దానికోసం ఏం చేయటానికైనా వెనకాడకపోవటం లాంటి లక్షణాల నుంచి దూరం చేస్తుంది ఈ విధానం. కాబట్టి అంశమంతుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకి మనం సరియైన సమాధానాన్ని వెతుక్కోవాలి. అసమంజసుడు అంశమంతుడి తండ్రి గారు మనకి చాలా దూరంలో ఉన్నాడు.
ఆయన యోగ సాధన, యోగ భ్రష్టుడవటం, జాతి స్మృతి, దానికోసం ఆయన ఏకాంతాన్ని వాంఛించి తండ్రి గారిని ఎదిరించకుండా తండ్రి గారే కోప్పడి రాజ్య బహిష్కార శిక్ష విధించేలాగా ఏదో ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరికి ఏం నష్టం కలగకుండా అందరికీ సర్దేసి తాను మాత్రం ఈ బహిష్కార శిక్షని ఒప్పేసుకున్నట్లుగా నటించి బయటికి వెళ్ళిపోవటం ఇలాంటివి మనకి చాలా దూరంలో ఉన్నాయి. అందులో ఏ అంశాన్ని మనం చూసి నేర్చుకునేటట్లయితే లేదు. కాబట్టి అంశుమంతుడి యొక్క విధానం మాత్రం ఆయన అడిగిన విధానం మాత్రం మనం ఖచ్చితంగా గమనించుకుని ఆ ప్రశ్నకి పరమార్థ దశలోనూ వ్యవహార దశలోనూ సరి అయిన సమాధానాన్ని మనం సరిగ్గా ఎంచుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. అలా మనకి నేనెవరు అనే ప్రశ్నకి పరమార్థంగా సరి అయిన సమాధానాన్ని అందించవలసిందిగాను, ఆ సమాధానం అందేంత వరకు వ్యవహార దశలో మనల్ని గొప్పగా ఉంచేలా, లేకపోతే మనకి ఇలాంటి భ్రమలు లేదా వ్యామోహాలు ఇవి లేకుండా ఉండేలాగా ఒక మంచి సమాధానాన్ని చూపించవలసిందిగాను ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో నిన్నటి రోజున పారాయణ చేసుకోలేదు కాబట్టి ఆ శ్లోకాలు ఈ శ్లోకాలు కలిపి మొత్తం 22 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. 9వ స్కంధంలోని 8వ అధ్యాయంలో మొదటి 22 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం 9వ స్కంధే 8మాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ హరితో రోహితసుతః చంపస్తస్మాద్వినిర్మిత చంపాపురీ సుదేవోతః విజయో యస్య చాత్మజః భరుకస్తత్సుతస్తస్మాత్ వృకస్తస్యాపి బాహుకః సోరిభిర్హృతభూరాజా సభార్యో వనమావిశత్ వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతి ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతన్నివారిత ఆజ్ఞాయాస్యై సపత్నీభిః గరో దత్తోంధసాసః సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతైః కృతః యస్తాలజంఘాన్ యవనాన్ శకాన్ హైహయబర్బరాన్ నావధీద్గురువాక్యేన చక్రే వికృతవేషిణః ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిత్ ముక్తకేశార్ధముండితాన్ అనంతర్వాససః కాంశ్చిత్ అబహిర్వాససోపరాన్ సోశ్వమేధైరయజత సర్వవేదసురాత్మకం ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరం తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందరః సుమత్యాస్తనయా దృప్తాః పితురాదేశకారిణః హయమన్వేషమాణాస్తే సమంతాన్యఖనన్మహీం ప్రాగుదీచ్యాన్ దిశి హయం దదృశుః కపిలాంతికే ఏష వాజిహరశ్చౌరః ఆస్తే మీలితలోచనః హన్యతాం పాపః ఇతి షష్టిసహస్రిణః ఉదాయుధా అభియయుః ఉన్మిమేష తదా మునిః స్వశరీరాగ్నినా తావత్ మహేంద్రహృతచేతసః మహద్వ్యతిక్రమహతాః భస్మసాదభవన్ క్షణాత్ న సాధువాదో మునికోపభర్జితాః నృపేంద్రపుత్రా ఇతి సత్వధామని కథంతమో రోషమయం విభావ్యతే
జగత్పవిత్రాత్మనిఖేరజో భువః యస్యేరితా సాంఖ్యమయీ దృఢేహనౌ యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథంమతిః యో సమంజస ఇత్యుక్తః సకేశిన్యా నృపాత్మజః తస్య పుత్రోంశుమాన్నామ పితామహహితే రతః అసమంజస ఆత్మానం దర్శయన్న సమంజసం జాతిస్మరః పురా సంగాత్ యోగీ యోగాద్విచాలితః ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం సరైవాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయన్ జనం ఏవం వృత్తః పరిత్యక్తః పిత్రా స్నేహమపోహ్య వై యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ అయోధ్యావాసినః సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్ట్వా విసిస్మిరే రాజన్ రాజా చాప్యన్వతప్యత అంశుమాంశ్చోదితో రాజ్ఞా తురంగాన్వేషణే యయౌ పితృవ్యఖాతానుపథం భస్మాంతి దదృశే హయం తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యమధోక్షజం అస్తౌత్సమాహితమనాః ప్రాంజలిః ప్రణతో మహాన్ అంశుమానువాచ న పశ్యతి త్వాం పరమాత్మనో జనః న బుధ్యతేద్యాపి సమాధియుక్తిభిః ఉతోపరే తస్య మనః శరీరధీ విసర్గ సృష్టాః వయమప్రకాశాః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.